వైసీపీ కూడా ఒక మాట అంటున్నారు. ఇప్పుడు ఉన్న పథకాలు ఏమి మొత్తం రావు. తల్లికి వందనం అనే కార్యక్రమంలో గనుక చూసినట్టు ఒక బిడ్డకేస్తారు మిగిలిన బిడ్డ ఎవరికో అని చెప్పేసి. అదేవిధంగా ఉన్న రైతు భరోసా ఇవన్నీ రాలేదని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మరీ ఇంత తొందర అయితే ఎలాగండి? మరీ ఇంత తొందర అయితే ఎలాగా? మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు, మీరు అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు మీరు ఏదేదో ఊహించుకొని లేకపోతే ఏదో ఒక నెలలోనే నేను తూర్పాడ పడతాను అంటే కనుక నాకు తెలిసినంత వరకు మీరు ప్రతిపక్ష నేతగా కూడాను మీరు ఘోరంగా విఫలమైనటువంటి చరిత్ర మీది. కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఏ విధంగా పనిచేయాలి, ప్రతిపక్షంలో ఏ విధంగా ఇష్యూస్ని లేవదీయాలి అనేది కూడాను ఒకసారి మీకు అవకాశం ఉంటే కనుక నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక గంట సేపు క్లాస్ తీసుకుంటే కనుక బాగుంటుంది. ఎందుకంటే విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆ విషయాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో మీకు అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీకును ఆయనకి దాదాపు ఒక 30 సంవత్సరాల తేడా ఉంది. అదేవిధంగా రాజకీయాల్లో మీ నాన్నగారు సైతం కూడాను ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నటువంటి చరిత్ర ఉంది. కాబట్టి మీరు ఏదో ఇప్పటికిప్పుడు మీరు ఏదో బురద చల్లేస్తాను లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడేస్తే అయిపోతుంది అంటే కనుక అది మీ అవివేకం అవుతుంది తప్పించి ఇంకేం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు చాలా నిశితంగా ప్రతి విషయాన్ని కూడాను గమనించి డే 1 నుంచి తీసుకొని ఇప్పటి వరకు ఎక్కడికి పారిపోలేదు. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండి దాన్ని ఆయన్ని ఫేస్ చేసి ప్రతి అంశాన్ని కూడా ఫేస్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళి ప్రజా సంఘాలను పొలిటికల్ పార్టీస్ను అందరినీ ఏకం చేసి రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రతిపక్ష పాత్రని చాలా గౌరవంగా నిర్వహించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రతిపక్ష హోదాని మీరు ఏం చేశారు? మీరు కేవలం పాదయాత్రల పేరుతో పాదయాత్రలు చేసుకుంటూ తలల మీద ముద్దులు పెట్టుకుంటూ లేకపోతే బుగ్గలు నమ్ముతూ మీరంతా కూడాను మీరు టైంపాస్ చేస్తూ గడిపేశారు. అంతే తప్పించి ఇంకేం లేదు. కాబట్టి మీరు త్వరలో ఏదో మీరు నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే సరిపోతుందంటే కనుక అది మీ అవివేకం అవుతుంది గౌరవ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి కూడాను నేను చెప్పదలుచుకున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవడంతోనే దాదాపు బయటకు వచ్చిన పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు అని చూస్తుంటే తెల్లారి నుంచి మొదలుకొని ప్రతి ఒక్క రోజు అందరిని కలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క అంటే పోలవరం గురించి సమీక్షలు చేశారు, అమరావతి గురించి సమీక్షలు చేశారు, విద్యుత్ సమీక్షలు చేశారు, ఆర్థిక పరిస్థితి మీద సమీక్షలు చేశారు. డిఫరెన్స్ ఎందుకంటారు? ఆయన అలా ఈయన ఎలా ఎందుకున్నారు? ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు ప్రజల్లోనే ఉంటాడు, ప్రజల్లోనే కలిసిపోతాడు. ఏ నాయకుడు అయితే నేను ఆకాశం నుంచి ఊడిపడ్డాను, నేను ప్రత్యేకం, నేను గొప్పవాణ్ణి, లేకపోతే నేను ఒక ప్రొవైడర్ అంటే ఆ దేవుడితో సమానంగా తన్ని తాను పోల్చుకుంటూ ఎప్పుడైతే అహంకార ధోరణిలో కొట్టుమిట్లాడతాడో ఆ నాయకుడు ఏంటంటే తనకి తాను నేను ఒక పెద్ద హిట్లర్ అని చెప్పేసి అనుకుంటాడు. కాబట్టి ఏదైతే అహంకార భావం ఉందో ఆ అహంకారమే ఈరోజు ఆయన్ని నేలమట్టం చేసింది అని చెప్పడంలో కూడాను ఏమాత్రం ఉంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూసుకుంటే కనుక ప్రతి అంశంలో పరదాలు కట్టవద్దు అని చెప్పేసి మా యువ నాయకులు వారు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా ఎన్నిసార్లు చెప్పినా కానీ మీకు అర్థం కాదా, మీకు పాత ఇది మీకు ఇంకా పోలేదా అని చెప్పేసి పరదాలు కడుతుంటే కనుక ఆ పరదాలని కూడా తీర్చేసి అన్ని విధాలుగా కూడాను ముందుకు కొనసాగుతున్నటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగుజాడల్లో నారా లోకేష్ గారు ముందుకు కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ఈ రోజున ముఖ్యమంత్రి గారు పార్టీ కార్యాలయానికి వస్తున్నారన్నా కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు ఫలా చోట ఉన్నారంట కానీ 4 నుంచి 4,500 మంది 5,000 మంది పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అంటే ఈయన Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తేనా? అసలు ఏంటి జనాలు రావటం ఏంటి అని చూస్తే కనుక గతంలో చూసుకుంటేనేమో మీకు కనీసం ఎమ్మెల్యేలకు కూడాను అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. గతంలో కనీసం ఎమ్మెల్యేలు మీ దర్శనం చేసుకోవాలన్నా కానీ వారికి ఆ భాగ్యం కలగలేదు. జనాలు నార్మల్ పీపుల్ పరిస్థితి అయితే కనుక మరీ దారుణము. కాబట్టి ఈరోజు కానీ దానికి విరుద్ధంగా మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా ప్రజా దర్బారాన్ని పెట్టి ఎంతమందిని అన్ని విషయాలని కూడాను 1 to 1 ఆయన డిస్కస్ చేస్తూ వాటిని రిజాల్వ్ చేస్తూ ముందుకు కొనసాగుతున్నారంటే కనుక ఇది ప్రజల్లోంచి వచ్చినటువంటి నాయకుడికి ఉండేటటువంటి లక్షణాలు అన్న సంగతి కూడాను మనం ఇక్కడ గమనించదగ్గ విషయం. కాబట్టి ఈ రోజున ఆయన దిగిపోవడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ఆయన యొక్క అహంకార ధోరణి. ఆ అహంకారం వైపుకి అడుగులు వేయకుండా ఇటువైపు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మరియు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు అందరూ కలిసికట్టుగా ఏ విధంగా అయితే ముందుకు కొనసాగుతున్నారో ఇది చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ఆ ప్రజాస్వామ్యానికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పి కూడాను చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.